హలో డూల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చూడబోతున్నాం. గెస్ట్ ఎవరంటే ఒక సైకో. ఏందే పాప, నేను తెంగిల్గా ఉన్నాను. దెంగేలా ఉన్నాను అన్నాడే. ఊరు అడుగుతుంటే నువ్వు మొత్తం ఒకటే ఫ్యామిలీ తెలియకుండా అయిపోతుంది కదా, అయితే మెల్లిమెల్లిగా మారిపోతున్నాను. జుట్లో కోడి ఒదిగిందా? జుట్లో కోడి ఒదిగిందా? ఇది ఆ ఊర్లో పెద్ద జోకు. 2 సార్లు మళ్ళీ దీంతో పోల్చుకుంటే మనం అన్ని జోకే. పైకోతో అంటే మాత్రం ఇంకా కాదు. నాకు అర్థం కాలేదు సార్. ముక్కులో పెట్టాడు స్వెట్స్. నాకేంటి ఆ చూస్తుంటే నీ రిఫ్లెక్షన్ లా ఉన్నాడు ఆడు. ఫైన్ నేను కొనుక్కున్నా. నువ్వు కొనుక్కున్నా? కొనుక్కొని తయారు చేసుకున్నా. తయారు చేసుకో. బాగానే తయారు చేసి కొంచెం బొక్కలు ఎక్కువే కానీ ఎండాకాలం ఓకే బ్రో. సమ్మర్ ఒరే అది కాదురా, సమ్మర్ ఎండాకాలం సమ్మర్ ఒకటే కదా. మామూలుగా ఇప్పుడు చేతులు ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల ఎక్కడో కలర్ ఇప్పుడు తొడలు ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల ఇలా 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 మచ్చలా ఉండిపోతుంది. పిక్నీలు వేసుకున్నప్పుడు లైన్స్ వస్తాయి అట్లా. పిక్నిక్ బాగా చూస్తా అయితే. డైరెక్ట్ పిక్నిక్ ఎందుకు వెళ్ళావు? మన అర్థం అయ్యేలా మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా మన బ్రెయిన్ టక్ మన పాడుతుంది. ఇట్లా పట్టుకొని కొడితే నేను ఎత్తి ఆదు మొత్తం రక్తం అయిపోతావా అంటున్నా. అంటున్నా ఎవరితో అంటున్నావు? అన్నప్పటికే 4 దెబ్బలు పడిపోతాయి అంటున్నా. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క అయినది. ఇది వాళ్ళ ఇక్కడ 69 అని ఉంది చూసా. ఊరు అక్కడ రాసాడా చికెన్ 69 లాగా ఆడో 69. మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా. అదే అప్పటి నుంచి బొరానయ్యాడు. ఆమె చూడ్చి నాకు ఇంకా ప్రపోజ్ చేసి బొరాన్ని కూడా నన్ను చాలా మంది ప్రపోజ్ చేసిండు. అన్నట్టు కదా. వీడికన్నా ఆడ బెస్ట్. సౌజన్య వాళ్ళ భర్త ఆడ పేరేంటి? మమ్మీ. లక్ష భక్ష్యములను భక్షించిన ప్రపోజ్ అయ్యి చెప్పలే. ఇంకొకడు ఒకడితోనే చేస్తున్నావు అంటే ఆడు చూడు ఏకంగా షుర్బా పెట్టేసి ఆడు ఇంకా పెద్ద పోరాడు. ఇంట్రో ఇచ్చేంత గ్యాప్ కూడా అనిచేటట్లేడు. కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు ప్లాస్టర్ వేసాడు నోట్లో. హలో సోను, తెలుసు కదా బేటే ఓల్తిటి వాళ్ళే ప్రిపేర్ అయిపోయి డైరెక్ట్ వదిలేస్తున్నాడు స్క్రిప్ట్ అంతా. చిట్టి వాళ్ళే పేమెంట్ అందిందా? సైకోతోను అంటారు. సైకో అంటే ఇప్పుడు గొప్ప. మరి అది ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఇప్పుడు సైకో. ఈడు చెప్పింది అంటే బాగున్నారా సేమ్ అలా వచ్చింది. నన్ను గుర్తు పెట్టుకో, నా పేరు మధు. ఏముంది కానీ వాడు నార్మల్ లుక్ లో చూడు క్లాస్ గా ఉన్నాడే. వాడు మనం మార్చేయాలనుకుంటే ఆర్యాలో అల్లొజ్జిలో మార్చచ్చు. నాకు ఫస్ట్ ఒక ప్రామిస్ చేయి. ఆయా అంట. ఆయా అన్నాడు. యాంకర్ ఏంటంటే ఇంటర్వ్యూలో బూతులు మాట్లాడాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ బట్ ఇంగ్లీష్ అంతరించిపోయింది. బట్ నేను కంట్రోల్ చేసుకుంటాను నీతో మాట్లాడేటప్పుడు. వావ్, మాట్లాడిన ఒక్క పదం అర్థం కాలేదు, అంత బాగా మాట్లాడాడు. మోడల్ అంటాడు, ఎట్లయినా ఉండని మోడలే. ఫ్యాషన్ అది చెప్పులతో నుండి జుట్టు దాకా చూస్తే మోడల్ అంటారు. ఆ ఏకలో కూడా కనబడుతుంది పేత. మోడల్స్ ఏం చేస్తారు? మోడల్స్ ఏం చేస్తారంటే ఆడేటో మొదలు ఏం చేస్తారు, ఏం చేయరు. ఇలా అంటాడు. ఖాళీగా మేవర్స్ గా తిరుగుతాడు. 16 అని వేసుకుంటాడు. మనకు పోలేదంక తర్వాత తదాస్తానంట దేవుళ్ళ పైన. మా దాది నా మూతి మీద కొత్తదు పోతది. అది వాళ్ళ లైఫ్ కున్న ఇంట్రెస్ట్ పట్టి, అంటే వాడు ఏం చేస్తున్నా అనేది వానికి తెలుస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. మధ్యలో కూడా ఎవరినైనా పెట్టాల్సింది ఏమైనా ట్రాన్స్లేట్ చేయలేదు. ఇప్పుడు వాయిస్ అయినా పట్టుకుంటది కానీ ఈ వాయిస్ పట్టుకోమని ₹1,00,000 ఇస్తా. నాకు ఆల్రెడీ బ్యాడ్ పేరు ఉంది. బ్యాడ్ నేమ్ అని చెప్పచ్చు. మా ఇంట్లో కుచ్చి అయిపోవాలి. మా ఇంట్లో వాళ్ళు కుచ్చు అయిపోవాలి అంటే నాకు బాధ అవుతుందంటే నేను మోడలేరా. ఎప్పటి నుంచో నీలో ఉంది కదా పేత. చూడండి పేత. మరి మాకు ఒక్కడు అన్నీ వద్దులే, ఈ బోరాన్ని నువ్వే ఉంచలే. చదివిపించిండు, డాన్స్ స్కూల్ కి పంపించిండు, కరాటే క్లాస్ కి పంపించిండు, టికెట్ నేర్పించిండు. టికెట్ ఇవన్నీ నేను చేయలేకపోయినా. అవన్నీ చేస్తే ప్యాచన్ రాలేదు. అప్పుడు తినే నేర్చుకుంటేనే ప్యాచన్ పైకి లేచింది. ఒక్కాడి ఎందుకు కొట్లాడినావు? అంటే నన్ను వాళ్ళన్నా జలుకుతే జలుకుతాయా?
చెలికితే అంటే కెలికితే అని నాకు అర్థమైంది. నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాంగ్రీ గెలుకుడు అంటే యాంగ్రీ. ఎవ్వలైనా ఇంత చిన్న మాట అంటే కథం 2 చేతులు కోసేస్తా బేటే. ఇంకా పెద్దగా ఏం ఒక్క ఆట పెట్టుకుంటా ఎందుకు ఇట్లా అన్నావు నువ్వు ఎవ్వరు నన్ను అన్నీకే ఒరే మనం అయితే చెక్కిస్తాం ఇప్పటిదాకా మనం అనుకుంటాం భయ్యా. మనం ప్యాచ్ నీళ్ళకి అర్థం కాదు ప్యాచ్ అంటే ఇక్కడ 69 వేసుకోమంటా చెప్పు. చెప్పు ఇప్పుడే ఏం చేద్దాను కార్తిక్ గడికి. చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీకి ఇష్టమున్నా చేయలే నాకు ఇష్టమున్నా నేను చేసిన అందుకే ఇలాగ అయిపోయాడు. పేరెంట్స్ చెప్పిన మాట వినండి గైస్. లేకపోతే ఇలాగ అయిపోతారని. హిట్ టీవీ వాళ్ళు చెప్తున్నారు. అంటే నేను కళ్ళు వచ్చినట్టే చాలా ఇష్టం చెప్పాను బేటే. ఇలా అల్లు అర్జున్ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అల్లు అర్జున్ ఏ స్టైల్ ఆయన ఏ డ్రెస్సింగ్ స్టైల్ కాదు. ఆయన అలాగ వేసుకుంటారా? అదే కదా ఆయన ఏ స్టైల్ అలా ఉంటదరా, కొంచెం దరిదాపుల్లో ఉంటది అనుకో. ఏం చేసినా దానికి తగ్గట్టుగా ఉంటది. ఇదేంటి ఇది? అందరు స్టైల్ వేడా నా స్టైల్ వేడా ఒరే ఊడిపోతుంది భయ్యా. అన్ని సార్లు ఆగకూడదు భయ్యా. మరి ఎందుకు హెయిర్ టాపిక్ తీసేద్దాం. అంటే ఇట్లా వెంట మళ్ళా చెప్పిన బూతులు మాట్లాడద్దని. అది అమ్మా నాన్న మాతే వినలేదు, దీని మాట ఎందుకు వింటాడు పేతే. వెళ్లి మారిపోయి చూసా వీడియో అయ్యేసరికి ఫుల్ గా మార్చేస్తా. ఎవ్వరు చుట్టూ వాళ్ళది వాళ్ళు ఎట్లయినా పెంచుకోవచ్చు. ఆపేటోళ్ళు ఎవ్వరు లేడు. ఆపేటోళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతారు మా అంటే పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతారా? డీసెంట్ ఉండాలి డీసెంట్ ఉండాలి. అన్ని తెలుసు బ్రోకి కానీ ఉన్నాడు. పైకోతో అంటే మాత్ ఇంకా కాత్ మాత్ ఇంకా కాత్ మాత్ మాస్ ఇంకా క్లాస్. బాబు నా బ్రెయిన్ లో ఉండేది ఇంత ఎనర్జీ. అది వీడు మొత్తం అగొడేస్తున్నాడు. ఎంఏఎస్ఎస్ అమ్మే ఇచ్చేస్తా తెలీదా మాస్ స్పెల్లింగ్? MAHS. అలా అంటున్నారు. ఇంకా మహేష్ బాబు అనలేదు. కాత్ క్యాస్ట్ సిఎల్ఎస్ సిఎల్ఏ CASH క్యాష్. మాస్ అండ్ కాత్ అంటే తెలిసి కాస్ రూమ్ లా సైలెంట్ ఉంటాడు. బయటకు వచ్చినాక అమ్మని బొమ్మని చేస్తారు. ఎక్కడ దొరికాడు రైట్ నీకు? క్లాస్ రూమ్ లో ఉన్నంత సేపు సైలెంట్ ఉంటాడంట, బయటకు వస్తే మళ్ళీ అన్నాడే ఒకసారి వెనక్కి repeat. అంటే తెలిసి కాస్ రూమ్ లా సైలెంట్ ఉంటాడు. బయటకు వచ్చినాక అమ్మని బొమ్మని చేస్తారు. అరే ఎడిటర్ ఆల్రెడీ పెట్టేశాడు మరి దాని 2 అదే టూ ఎక్కడ చేయకూడదు అక్కడ 2 అని పెట్టాడు. దానికి ఎందుకు 2 అని పెట్ట. షూలేడ కొన్నావు? కొనలే గిఫ్ట్ ఎవరు ఇచ్చిరు? పెన్స్ ఒరే కాసేపు కదలకుండా ఉండరా బాబు. అదే కదా ఆ పానీపూరి వాడు ఇలా కదిలి కదిలి పెడతాడు కదా. డాన్స్ చూసావా? ఫ్లెక్సిబుల్ గా ఉండాలండి. పంపించేస్తాం నెక్స్ట్ ఇయర్. ఎక్కడెక్కడో ఫారెన్ కంట్రీలో ఏ ఫేమస్ అవుడు పెద్ద మాట కాదు. మా ఇండియాని మేమే ఫేమస్ చేస్తాం. వీళ్ళు చెప్తున్నారు ఫ్యాంట్ కి బొక్క పెట్టినట్టే పెట్టేస్తాం ఇండియాకి కూడా అని. ఇండియా మాదే అంటున్నా. జై అంబేద్కర్ అమ్మడిస్కా ఏం డిస్క్? అదే జై ఇండియా, జై గాంధీ తాత, జై జవహర్లాల్ నాయుడు. నాయుడు నెహ్రూ ఏంటి ప్రౌడ్. అదే జవహర్లాల్ నాయుడు ఎంత పర్ఫెక్షన్ చెప్పాడు. కాన్ఫిడెంట్ గా జై గాంధీ జవహర్లాల్ నాయుడు. ప్రజెంట్ మన సీఎం ఎవరు? నరేంద్ర మోడీ. వీడు ఇండియాని తీసుకెళ్తాడు టాప్. మా ఇండియా మేమే టాప్. రేవంత్ రెడ్డి. తెలంగాణ టీఎం అని అడుగు. తెలంగాణ సీఎం ఎవరు? అలా అడగాలి. ఇండియాకి సీఎం అనేస్తాడు. తెలంగాణ టీఎం రేవంత్ రెడ్డి. ఓకే. ఆంధ్ర సీఎం ఎవరు? ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్. అది అక్కడ వరకు వాళ్ళ డెప్యూటీ తీస్తాడు అంతే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే. చంద్రబాబు నాయుడు గాడు. నువ్వు రెస్పెక్ట్ అయ్యో నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకు. పేరు చెప్పా ముందు చెప్పినప్పుడు వదిలేచ్చు కదా, మళ్ళీ ఎందుకు వెలుగుతున్నారు? యాంకర్ గుద్దారు. గారు యా గాడు గారు గాడు గాడ్ గాడ్ దేవుడు చంద్రబాబు నాయుడు గాడు. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నరేంద్ర మోడీ. స్వతంత్రం గురించి ఎందుకులేండి. జవహర్లాల్ నాయుడు. నాయుడు ఐ డోంట్ నో అబౌట్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మీనింగ్ తెలియదు కానీ ఇండియన్ టాప్ లోకి తీసుకెళ్ళాడు. ఇలాంటి వాళ్ళ వల్ల మన దేశానికి యుద్ధాలకు రావట్లేదు రా. వచ్చిన పక్క ఇల్లే నాశనం చేసుకుంటారు. ఇంకెందుకు పక్క బాంబులు తయారు చేసి లోపలికి వచ్చి అంత చేయాల్సిన లేదు. ఈడే వేసేస్తాడు బేటే అమ్మ చేస్తా. డాడీ వాళ్ళు జోబులో పెట్టుకొని మా డాడీ మందాయి అనుకుంటాడు. మరిది అది గొప్పగానే మా డాడీ పడుకుంటాడు. ఫస్ట్ టైం బేర్ తాగడం అయిపోయినాం 4th క్లాస్ లో. స్కూల్లోనే 4th క్లాసు మనం ఇప్పటికీ తాగలేదు. అదే కదా. అప్పుడు మా తాత చచ్చిపోయండి ఆ బాలలా. జోకులు చేయకు. నువ్వు తాగాలని చెప్పి మీ తాతని చంపినవా? అదే కాదు, తాత ఆల్కహాల్ తాగి చచ్చారు, డాడీ ఆల్కహాల్ తాగి పడుకున్నాడు. డబ్బులు తప్పి ఆల్కహాల్ తాగాడు 4th క్లాస్ లో. అదే వాళ్ళ తాత చచ్చిపోయాడు ఆల్కహాల్ తాగి. వాట్ ఆల్కహాలిక్ ఫ్యామిలీ. అది ఇండియాని ఇలా తీసుకెళ్తాడు టాప్ లోకి ట్యాక్సీలు కట్టి.
తాత అంటే నాకు చాలా ఇష్టం మేడం. మా తాత నాకు వస్తాడు, బాదం పాలు ఇస్తాడు, చిల్లెల పైసలు ఇస్తాడు. చిల్లర పైసలు వస్తాయి చిల్లరగా. చిల్లరగాడు కలగేస్తారు చిల్లర వీలేక పైసలు దొంగతనం చేస్తే కూడా నన్ను ఏమన్నా అంటే మా తాత అంటుండే వద్దు వాడే కదా అని. దొంగతనం చేస్తే వాళ్ళ తాత వచ్చే వదిలే అంటే వదిలే చిల్లరగాడు అంటే చిల్లర అదేంటిది? ఇది కాతిలా బాబా వాళ్ళు వేస్తాడు. ఎందుకు వేసేది అది నీకు? ఎందుకు వేసిన ఎరుపుని అది వేసాకైనా బాగుపడతాడేమో నేసాడు అయినా ఒక్కొక్క ముఖం ఒక్కొక్కరు అన్నావు కదా, ఈ ముఖం ఎవరిది? అయ్యా ఏదో మేక ఫ్యామిలీ అన్ని కలిపరిచినట్టు ఆడు వెళ్ళిన రూపాయలకి కూర్చుని లూజ్ చేసేస్తాడు రా. ఆడికి స్టూలో ఇవ్వాల్సి తిరిగే కూర్చి ఇచ్చి తప్పు చేశారు ఆడికి. కింద పేట వేసి కూర్చోమంట. అదేంటిది? చెయ్యి అదేంటిది? ఇది ఇట్లా అంటేనే వచ్చిపోతాది బాయ్, కానీ ఇట్లా పట్టుకొని కొడితే నేను ఎత్తి ఆదు మొత్తం రక్తం రక్తం అయిపోతావా అంటున్నా. ఒకసారి యాంకర్ కొట్టి చూపించండి చూపించు. నాకైతే దాని మీద నమ్మకం లేదు. ఇంటికి వచ్చి కొట్టి చూపిస్తాడు అవసరమా? ఇది కాతిలో ఉన్న బాయ్. అన్ని కాశీకి వెళ్ళే కొనుక్కుంటాడు, ఇక్కడ ఏం వేసుకోడు ఈడు. ఇక్కడ ఉండడు భయ ఎక్కువ అక్కడే. అక్కడేనా? అక్కడైతే అక్కడ అన్ని దొరుకుతాయి కదా. అన్ని లేకలే కదా. ఇప్పుడు దీంతో నేను కొడితే నీకు మంత్రం ఎక్కుతుంది. యూ కెన్ ట్రై. మంత్రం ఎక్కిందా? దెబ్బ తాకింది కానీ రక్తం వెళ్ళలే కానీ గప్ప 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 గుద్దితే వస్తది. ఆడు కొట్టమంటాడు రా. వచ్చింది రా కొట్టగానే ర్యాపర్ రాడు. నన్ను కొడతావా? ఒరేయ్, నీకు దండం రా. అక్క నీకు ఎందుకు అక్క అలాంటి వాళ్ళతో పిల్లలు కలుదాను. యూ కెన్ ట్రై మీ, ఐ కెన్ ట్రై యూ. అలాగంట మాకొద్దు, మాకు ఇక్కడ ఆ టాటూలు మరి ఇదా పే బాయ్ అంటే? పే బాయ్ అంటే ఆడుకునే అబ్బాయి. ప్లేబా అంటే ఆడుకునే అబ్బాయి. నీతో ఆడుకుంటారా లేకపోతే నువ్వు ఆడుకుంటావా? అమ్మాయి మాతో ఆడుకుంటే మేము పోయి అమ్మాయితో ఆడుకుంటాం. ఓకే, అమ్మాయితో ఆడుకునేటోడా? యా, యా. అమ్మాయిలతో ఆడుకుంటే ఇది కిటియన్ చాటు. క్రిస్టియన్ జీసస్. మా గర్ల్ ఫ్రెండ్ కోసం ఇడిదో రఫ్ బుక్ రాయడు. మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయవచ్చుకున్నాడు. మచ్చలు కనిపిస్తున్నాయా? ఎందుకు ఏమన్నా? సాంగా ఆమె ఆన్లైన్ కి రాలేదు. ఆన్లైన్ లాగకపోతే చేయి. ఆన్లైన్ లేకపోతే ఇక్కడ పోసుకుంటే ఆన్లైన్ లోకి వచ్చేది. గ్యాప్ లో చచ్చిపోతే ఆన్లైన్ లోకి వచ్చిన లోపలికి ఇక్కడ కొయ్యంగానే ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళిపోద్ది. ఇది చూడ్చి నాకు ఇంకా ప్రపోజ్ చేసి ఇంకా లైఫ్ లాంగ్ ఆన్లైన్ లో ఉన్నది. చిన్నప్పుడు అవి ఇచ్చా మిలియన్స్ అంటే. నీ చిన్నప్పుడు ఉండే నా ఏలియన్స్? అంటే నేను చిన్నప్పుడు లేకుండే. ఇప్పుడు వచ్చాయి కదా ఏలియన్స్, మనం చూసేది ఏలియనే కదా. వీళ్ళు గల్లీ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఏలియన్సే కదా. ఏలియన్ మనకి హెల్ప్ చేసుకుంటది, ఫుల్ పవర్ ఇస్తుంది, అది ఇచ్చాం. ఓరే ఈడు క్రిష్ మూవీ చూస్తున్నట్టు అలాగే పెట్టేస్తుందేమో అనుకుంటున్నాడు ఈడు. అదేమో అవదమ్మా. నేను చిన్నప్పుడు కిటికీలు ఓపెన్ చేసుకుని ఉండిపోవాలంటే ఒక ర్యాప్ సాంగ్ వాడు. పోతా పైసలన్నీ పట్టుకోపోతా వాడ పెట్టుకున్నవన్నీ నువ్వు కట్టావు. ఇది విన్నాక పోయినాక ఉన్నాడు. ఇడి పాడాలి కదా. అదే ర్యాపర్ అంటే ఆడి ఆడి అలసిపోయి పనుకోడా బెడ్ మీద వండు. ఇది ర్యాపా? ఇది లైఫ్ లకి నువ్వు అనవసరంగా వచ్చినావు కదా అనుకోని నేను నిన్ను ప్రేమించిన చాలా 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 ప్రేమించిన. మాట్లాడుతున్నావు ర్యాప్ కాదు. ఈ బాధ అంతా చెప్పేస్తున్నాడు. ఒక పోయట్రీ లేదు, ఏం లేదు. ఆడవడం అంటారు దీన్ని. నువ్వు నన్ను పట్టించుకోలే, నన్ను దొప్పించుకోలే, తాగడానికి చిల్లర ఇవ్వలే. దాని మీ ఇంట్లో నువ్వు బాగా 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 దొరికిపోయి వీడికి ఏదైనా గుర్తు రాకపోతే రిపీట్ కొట్టారు. నెక్స్ట్ రాకపోతే బాగా 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 మొత్తం నా మీదనే వేసినావు పిల్ల. తప్పు నా మీద వేయొద్దు, మొత్తం తప్పు. నువ్వు చేసేది మొత్తం తప్పు, చాలా తప్పు చేస్తున్నావు. ర్యాప్ చేస్తున్నావు. నువ్వు కాదంటే నీ కోసం వెయిట్ చేస్తా. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో. డీజే టిల్లు 4 కి నేను తీసుకుంటారు బ్రో. ట్రిపుల్ ఏ మాల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటది. ఈడే పాడాలి ఇలాగ ఎడ్డీలో తప్పు 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 తప్పు. నేను చాలా మంది ప్రపోజ్ చేసిండు, చాలా మంది ఎట్లనో చేసిండు. ఎట్లానో చేసింది. చెప్పాక ఎవడైనా చేస్తారులే బ్రో. నేను మంచి మంచి వాళ్ళు పబ్లలో ఆడ ఈడ ప్రపోజ్ చేసిన. ఐ లవ్ యూ, యువర్ సో హ్యాండ్సమ్, యువర్ వాయిస్ ఇస్ సో క్యూట్, లైక్ వాచ్ అన్నారంట. హ్యాండ్సమ్ జంక్ లైక్ ఏ సైలెంట్ గాయ్, లైక్ దట్ దే విల్ టాక్ మీ. దే విల్ టాక్ మీ. ఇంగ్లీష్ పడ్డారు. ఐ విల్ టాక్ యూ, సబ్స్క్రైబ్. ఐ థింక్ ఆడు ఏ బెరర్ కమ్ దిస్ సైడ్ అంటే ప్రపోజ్ చేసింది అరే ఫేస్ ఆమె ఫైల్ మమ్మల్ని చూసినారు అనిపించింది ఆమె చూడంగానే. ఓకే, పాల్ గర్ల్ కాల్ కదా. పాల్ గర్ల్ ఏం చేస్తుంది అమ్మాయి? 10th అయిపోతుంది, ఇప్పుడు అయిపోతుంది. ఊరు బాబు ఎక్కడ చెనక్కాయని పట్టుకున్నట్టు రెడీ.
ఏజ్ ఎంత? 26. 26. 26 10th క్లాస్ అన్నయ్య. ఇంకో పాపనికైనా 10th అయిపోద్దిరా. నువ్వు లవ్ చేసినావు కరెక్టే, నీకు ఆ హక్కు ఉంది కరెక్టే. అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది అంటన్నా? హక్కు ఉందా చెప్పాలి కదరా. 10th క్లాస్ అమ్మాయి తిరగకూడదు, చాలా చాలా పోకూడదు అని చెప్పాలి కానీ నీకు హక్కు ఉంది అంటుంది. తెలంగాణ లాస్ట్ మాకు తెలియదులే. ఆమెకి ఏజ్ వచ్చేవాడకి ఆగుతా అని చెప్పిన. అప్పటికి ఈడికి రాలిపోద్ది కదరా. అప్పుడు ముసలాడు అయిపోతాడు కదా. ఇప్పటికే పోయింది, అప్పటికి మొత్తం రాలిపోద్ది కదరా. మనం అంటే ఏజ్ అయ్యే కొద్ది ఫైన్ వైన్ లా అవుతాం. మ్యాన్లీ ఎలాగైనా మ్యాన్లీ కదా. వాళ్ళ ఇంట్లో నా దగ్గరకు వచ్చి నన్ను లేవట్టుకొని నా ఫోన్ దిక్కు నా ఫోటోలు ఎడిట్ చేసి డిలీట్ చేశారా ఎడిట్ చేశారు? డిలీట్. ఈడు ఆ అమ్మాయి ఫోటోలు తీసినట్టున్నాడు. అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ లేదా అప్పుడు నా కళ్ళం గట ఏడ్చినా, డైలీ ఏడుస్తా, చాలా ఏడుస్తా. ఏడు నీ లైఫ్ అరే గొప్పలా చెప్తాడు. ఏడుస్తా ఇంకా ఏడుస్తా, డైలీ ఏడుస్తా, చాలా ఏడుస్తా. అరే బాధ అవుతుంది. చింటూ రైడర్, టిల్లు గౌడ్, ఒప్పు కూడా చింటూ డాడీ. డాడీ అదెవరు డాడీ? ఓకే, ఎట్లా తెలుసు నీకు చింటూ రైడర్? హోల్ సిటీలో తెలుసు. హోల్ సిటీ రా. హోల్ సిటీ కా కొదంసాని మందాని కా కొదం. మాది న్యూ సిటీ, మీది ఓల్డ్ సిటీ. అయితే మాకు కూడా ఉంది నార్బీట్. బీచ్ లో వేసి కొట్టేస్తా, గుద్దేస్తా, కప్పెట్టేస్తా, దొరకదమ్మా బాడీ. ఎందుకంటే మేమే కప్పెడిపోతాం. నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట పాడతావా? ఇప్పుడు పాడాడు కదా సరిపోదాం. ఒకే ఒక్క లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే ఉదయం నువ్వే, నాకే. ఎందుకురా స్కిప్ కొట్టేద్దాం. అదే ఏం గిఫ్ట్ ఇచ్చినావు? గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? ఆమె ఇచ్చిందా? ఆమె ఇచ్చింది. ముద్దు పెట్టిందా? ఫేక్ లవ్ గిఫ్ట్స్ అవేవి ఇస్తాడు. నీ దగ్గర లేదని చెప్పయ్యా. గిఫ్ట్ లేవదు డైరెక్ట్. అంటే గిఫ్ట్స్ ఏమి ఇయ్యాడు, ఖాళీ ప్రేమ, టేక్ కేర్. అరే 10th క్లాస్ అమ్మాయి కూడా ఖాళీ ప్రేమ టేకే. అంతే. అమ్మాయికి మహా అయితే పెన్ను పేపర్ ఏదో అవసరం ఉంటది, అది కూడా take care బేబీ నా కొంట్లో భలే టేక్ కేర్. ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తా, అది చెప్పాలి. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొప్పు. గాడిలోన గాడిదలో కందిపప్పు ఏంట్రా? అదే కదా అన్నది. అర్థం కాదు మేడం. ఒకదాని నా పెన్ను పిలిపి చెప్పేస్తే నేను బరాబర్ చెప్తాను, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆడికి ఎక్స్పీరియన్స్. అదేం ఎక్స్పీరియన్స్? ఆడగలరా ట్రాన్స్మిటర్. పోలీసు వాళ్ళు మంచి కూడా చేస్తాడు, చెడు కూడా చేస్తాడు. నువ్వు తాగు తప్పు ఈడు కదా. వెళ్ళి మంచి చేస్తారు, తాగి తెంగదా. ఈడు ప్లానింగ్ చూసా. పోలీసు వాళ్ళ దగ్గర రాగానే మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. మంటల మీద కొట్టినట్టున్నారు. తాగుడు తప్పు కానీ అమ్మేటోడు కూడా తప్పు కదా. ఓకే, సడన్ గా ఏమైంది దానికి? కానీ ఏడవతాడు తాగదు, బయట తాగాలి, పబ్లిక్ ప్లేస్ లో తాగదు, లోన్ మీద ఎక్కడైనా తాగొచ్చు. రోడ్డు మీద ఎక్కడైనా తాగొచ్చు అంట, మన ఇష్టం అంట. రోడ్ మనీ కోసం గవర్నమెంట్ మంద అమ్ముతుంది అంటావు. అంటే మనీ కోసం అమ్ముతారని కాదు, పబ్లిక్ కోసమే అమ్ముతారు. తప్పా కరెక్టా? అది కరెక్ట్. ఎంత కరెక్ట్ గా చెప్పాడు. కరెక్ట్ ఆలోచించుకోలేదు, జస్ట్ కరెక్ట్. 18 చిన్న వాళ్ళు తాగొద్దు. 18 చిన్నోళ్ళు తాగదు కదా. ఈడు మాత్రం బోతులో తాగేసాడు. చచ్చిపోయిన బాగా తాగాడు. దానికి కూడా రీజనింగ్ బొక్కల రీజనింగ్. మా తమ్ముడు టికెట్ అవుతానే కొట్టిన. రాన్ని కొరువు తీయడానికి రాడేదో తెలియక ఒకసారి కొట్టుంటారు. డాడీ చెప్తే నువ్వు కూడా ఆయన వాడు రాబే అన్నాడు. డాడీ సూపర్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. మహేష్ బాబు మధ్యలో మహేష్ బాబు ఎందుకు మీకు? మీరు కొట్టుకుని ఎవ్వరు కొడితే తుమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతారో వాడే ఈ సైకో తోను వాడు. లక్ష భక్ష్యములను అలాంటివి ఎందుకు? ఇలాంటివి ఇంకో 2-3 ఇవ్వచ్చు కదా. భక్షించుట లక్ష్యమా? లక్ష చాలా పెద్ద ఉంది మేడం ఇది. నీ ఫ్రెండ్ ఏం చెప్పినా నీకు అర్థమైతుంది అన్న. ఇప్పుడు ఆడ చెప్పాలి కదా. లక్ష 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 లక్ష. అరే నీ ఫ్రెండ్ కదా, ఆడికి రాదని తెలీదా? మళ్ళీ చెప్తున్నావు బాగుండ్రా. అందరు ఎరుపుకుని చేయడానికి తీసుకెళ్ళారు. అదే బేబీయా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఆడి జుట్టు పట్టుకుని వేసుకుంటున్నాడు, ట్యాండర్ పట్టించుకుంటున్నారు. అది ఫ్రెండ్షిప్ బ్రా. బ్రా బ్రో ఫ్రెండ్షిప్ బ్రా అన్న. రానాలా బ్రో అనాలా మధ్య? అరే వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని చెప్పి పీకేస్తే ఎలాగేంటి? ఎలాగైనా వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి నీ గర్ల్ ఫ్రెండ్ కోసం వాడు ఒక మంచి ఎన్నిసార్లు అమ్మ వెన్నెల తెలిసే నాకు వచ్చం తెలిసే, నిన్ను చాకే వెన్నెల వచ్చం తెలిసే. వచ్చాలి, అందుకే పద్ధతి లేదు బ్రో టైంకి. సినిమా పాట ఏదో పాటించచ్చు కదా, ఆడు ఓన్ వర్షన్ ఎందుకు? సినిమా పాటారా? అవునా? అయ్యో, ఒక అమ్మాయి 1 lakh ఇచ్చింది అప్పుడు పోయినా. ఎందుకు ఇచ్చింది? నేను ఓపెన్ గా చెప్పి అడిగేస్తా వాళ్ళకి, అయ్యో నాకు ఐఫోన్ కావాలి, ఇస్తే నీతో మాట్లాడతా.
ఇదేంట్రా ఇలా కూడా వాడుకోవచ్చా? గైస్ నాకు ఒక ఐఫోన్ కావాలి, నేను డైరెక్ట్ అడిగేస్తా. వేసేయండి మా బ్యాంక్ అకౌంట్ లోకి వేసేయండి. నాకో లక్ష ఆడికో లక్ష. ఆడికి లక్ష వస్తే మనకి 5 లక్షలు ఎవరైతే అవునరా 10 అడుగుదాం పడుంటే. ఏం చేసినావు గోవాకు పోయి? అన్ని గోవాల ఎగిరేసిన పైసలు. వాల్యూ తెలియదు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్ రా bro. జనాల పైసలు ఎన్ని బతుకుతున్నాయాలు మనకెందుకు రాబే? మన పైసా మనం సంపాదించుకొని బతుకుదాం, హ్యాపీ ఉందా? ఏంటి అమ్మాయిని ఆడడం సంపాదించడవా? నాకు తెలియదు. అది కూడా ట్రాన్సాక్షన్ కదా. రిటర్న్ లో నువ్వు ఏమెత్తావు వాళ్ళకి నాకు అర్థం కాదు. పాటలు పాడతాడు. వెన్నెల తెలిసే నాకు వచ్చిన పైసలు కూడా పోతాయి మేడం, వేస్ట్ వాడి. అక్కడికి వెళ్ళి బెట్టింగ్ వేస్తాను అన్నాడు, ఇప్పుడేమో వేస్ట్ మేడం అవన్నీ పోతాయి అంటున్నాడు. 5,000 కట్టుకుని వెళ్తాం, 5 లక్షలతో వస్తాం. నెంబర్ 2 మీద 5 లక్షలు ఇసేస్తున్నాను ఎలా 5 లక్షలు డైరెక్ట్ నెంబర్ 2 మీద 5 లక్షలు కార్తిక్ గడివి. నా డిపాజిట్ వేరే దగ్గర ఉంచు. ఇది బాగానే తీస్తాం. వేరే అమ్మాయితో మాట్లాడానికి వస్తలే, ఆలే చాక్ అయిపోతాడు, ఎందుకు మాట్లాడతలేడు ఇంకా ఇంకా అని. మహేష్ బాబు కూడా ఎంత ఫీల్ అవడేమో రా, నేను ఇంత అందగా తెలిసి ఈడు ఎక్కువ టార్చ్ ఇచ్చేసేస్తున్నారని వాళ్ళు లక్ష ఇచ్చి పెట్టించుకున్నట్టున్నారు ఈ దగ్గర నుంచి. చాలా సార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, ఏ దోస్తారు తిండి పెట్టాలి, 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టాను. 3 రోజులు పెట్టాడంటే అంత గ్రేట్. అది కూడా తక్కువ చేస్తాడు, నీకు ఇవ్వడమే బొక్క. మా ఇంట్లో నేను 5-6 టీవీల వల్ల కొట్టేసిన, ఎందుకు? సోఫాల వల్ల కొట్టేసిన. గొప్పగా చెప్తున్నాడు రా పిల్లగా. వీడు రూపాయి ఇచ్చింది లేదు కానీ మళ్ళీ ఎక్స్ట్రా బొక్క. అన్ని బొక్క. నాగులమ్మ డాన్స్ చేస్తా అన్నావు కదా, ఇది డాన్సా? ఆయనకి వర్డ్స్ కొన్ని పలకడం రాదు. సో మేము ఏం కావాలని వాళ్ళని కించపరిచి చేసిందంతా చేస్తే అరే బేటా నాకు మాటలు రాకున్నా అని నేను మాట్లాడానికే ట్రై చేస్తున్నాడు అబే. అన్నిట్లో ఆడి కాన్ఫిడెన్స్ లెవెల్ గ్రేట్ రా. ఎవరికైనా హర్టింగ్ గా అనిపిస్తే రియల్లీ సారీ. సారీ వద్దు, నేను ఫీల్ అయ్యాను. 5,000 చెరుకు 5,000 కొట్టాడు. రియాక్ట్ అయినందుకు మనల్ని అడుగుతారేమో. ఫన్ కోసం మాత్రమే ట్రై చేసాము. జస్ట్ ఫర్ వన్, నో అదర్ యాక్టివిటీస్.